ప్రభు అయిన యేసయ్య నామాన మీ అందరికీ శుభాభివందనాలు. మరోసారి మీతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని ఇలా ధ్యానించడం దేవుడిచ్చిన భాగ్యం. వచ్చి వింటున్న మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ వారం మనం యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 15 వచనాల నుండి ధ్యానించబోతున్నాము. రాహాబు, ఉపకారి రాహాబు. ఏంటండి ఉపకారి అంటారు, మరి అక్కడ ఉపకారం ఏంటి అని అడగొచ్చు. ఈ 15 వచనాల్లో కనీసం 3 సార్లు ఉపకారము ఉపకారము ఉపకారం అని వ్రాయబడి ఉంది. ఎవరి ఉపకారి? రాహాబు. ఈ కథ యెహోషువ గురించి కదండి, ఆ వేగువారు గురించి కదండి. మరి రాహాబు గురించి ఎందుకు చెప్తున్నారు అని మీరు అడగొచ్చు. చాలామంది అంటారు యెహోషువ గ్రంథంలో అంతా ఏంటంటే ఆక్రమణలు, దాడులు కనబడతాయి, ఉపకారాలు ఉన్నాయని అడుగుతారు. అవునండి, యెహోషువ గ్రంథంలో మరి ముఖ్యంగా ఈ 2వ అధ్యాయంలో ఉపకారం ఉంది, జ్ఞానం ఉంది, కనికరము ఉంది. ఆ జ్ఞానము కనికరము ఒక మనిషిలో కనబడతాయి. అక్కడికి రాకముందు మీ యొక్క జ్ఞాపకాలను ఆదికాండములో 19వ అధ్యాయంకి తీసుకెళ్తా. అంటే రాహాబు గురించి మనం ఆలోచించకముందు ఆదికాండంలో 19వ అధ్యాయంలో లోతుని జ్ఞాపకం చేసుకుందాం. మీరు లోతు గురించి మీరు ఏదో కొంచెం తేలిగ్గా చూస్తారు, లోకు ఎక్కువ. అవన్నీ పక్కన పెట్టండి. నేను చెప్పే కథ 19వ అధ్యాయంలో ఉన్న కథ మరలా జాగ్రత్తగా వినండి. సొదొమ, గవిని, గుమ్మం, గేటు. అక్కడికి 2 దేవదూతలు వస్తారు. గవిని ఎదురు కూర్చుని చూస్తాడు. ఆ సంస్కారాన్ని మెచ్చుకోవాలండి. ఎవరో అపరిచితులు వస్తే అతిథులు అందాం. మనకు తెలుసు, తనకు తెలుసో లేదో తెలియదు. అతిథులుగా వచ్చిన దేవదూతలు, ఒకసారి అతిథులుగా దేవదూతలు వస్తారు. అతిథులుగా వస్తే సంస్కారం, సాష్టాంగపడి నమస్కారం చేసి, ప్రభువులారా రండి, మా ఇంటికి రండి, ఈ రాత్రికి మా దగ్గర బస చేయండి అని చెప్పి ఆహ్వానిస్తాడు. ఊరుగాని ఊరు, ఆకలేసే టైము, మళ్ళీ తలుపులు వేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ ఊరిలో ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది, సరైన ఊరు కాదు, రండి మా ఇంట్లో రాత్రికి బస చేయండి అని అంటారు. తెలుసో తెలియకో తెలియదు కానీ ఈ 2 దేవదూతలు ఏమంటారంటే, మాకు పర్లేదులే, రాత్రికి మేము ఇక్కడిక్కడే టైం గడిపేస్తాము నడి రోడ్డు మీద అని చెప్పేసి అంటారు. లోతుకు తెలుసు సొదొమ యొక్క లోతు ఏంటంటే, ఈ ఊరిలో చిన్నలు పెద్దలు, పిల్లలు ముసలోళ్ళు ఎవరిని బతకనివ్వరు. రాత్రి అయితే చాలు ప్రమాదకరమైన మనుషులు. న్యూస్ చూస్తున్నాం కదా, ఒక్కోసారి మన ఊర్లు కూడా అలాగే ఉన్నాయి. అలాంటి ప్రమాదకరమైన మనుషుల నుండి బతిమలాడతాడు. రండి సార్ మాతో ఉండండి,
అని దేవదూతల్ని బ్రతిమలాడి ఇంటికి రమ్మంటే వాళ్ళు వస్తారు. చక్కగా పొంగని రొట్టెలతో విందుని చేస్తాడు. మరి ఈ విషయం ఊరంతా ఎలా తెలిసిపోయిందో తెలియదండి. పిల్లలంటే పెద్దలంటే సొదొమ మనుషులు గమనించండి, అక్కడ కథకుడు చక్కగా వివరిస్తాడు. సొదొమ మనుషులు అందరూ అన్ని వయసులోళ్ళు 4 వైపుల నుండి వచ్చేసారు. ఇది ఊర్లో కొత్తగా వచ్చారంట, వాళ్ళని రానిచ్చేవేటి అని లోతు మీద పడ్డారు. వీళ్ళకి ఆతిథ్యం అనేది రాదు. ఎవరు కొత్తగా కనబడినా సరే దీన్ని ఏమంటారంటే అనాదరణ అంటారు. మీద పడతారు, తరిమి కొడతారు. ఇదో రకం మనుషులు, సొదొమ మనుషులు. లోతు అంటాడు, అయ్యా నా యొక్క అది పెద్ద మనుషులారా, ఓకే, ఏమంటాడంటే మమ్మల్ని ఏదైనా చేసుకోండి, నన్ను కానీ మా అల్లుల్ని కానీ మా కూతుర్ని కానీ మమ్మల్ని ఏదైనా చేసుకోండి, మన ఊరికి కొత్తగా వచ్చిన అతిథులను మట్టుకి ఏం చెయ్యొద్దు అని చెప్పి బ్రతిమలాడతాడు. అన్నలారా అంటాడు. మళ్ళీ ఆ సంస్కారం చూడండి. వీళ్ళని గౌరవించాల్సిన పని లేదు, కానీ గౌరవిస్తాడు. ఎందుకు? అతిథుల్ని కాపాడుకోవడానికి. తర్వాత తెలిసింది కదా, చీకటి పడింది, కళ్ళు మబ్బయ్యాయి. నిజానికి పగలు కూడా ఇలా కళ్ళు మబ్బయ్యాలండి, అది వేరే విషయం. నాశనం. సొదొమ మీద దోష శిక్ష పడింది. అది ఆదికాండం 19వ అధ్యాయం. లోతు అతిథుల్ని దాయడానికి తన ప్రాణాన్ని, పిల్లల ప్రాణాలను, తన మానాన్ని, పిల్లల మానాన్ని ముందు పెట్టాడు. అతిథుల్ని అతిథులుగా గౌరవించని సంస్కృతి సొదొమ యొక్క సంస్కృతి. యెహోవా ఎలా ఊరుకుంటాడు? దోష శిక్ష పడింది. మళ్ళీ పెద్ద కబుర్లు చెప్తున్నావు నువ్వు, నీవు కూడా పరదేశువే, నీవు మాలో ఒకడు కాదు అని లోతుని తక్కువగా మాట్లాడతారు. ఇదో రకం. ఇప్పుడు యెరికోకి వెళ్దాం. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో యెరికో కథ. ఈ ఇద్దరు దేవదూతలు కాదండి, వేగువారు. యెహోవా పంపలేదు, యెహోషువ పంపించాడు. యెహోషువ అనే పదానికి అర్థము రక్షించువాడు, పంపించాడు. ఎందుకు? వేగు చేయడానికి. ఇదిగో మనం యోర్దాను నది దాడుతున్నాము, షిట్టీంలో ఉన్నాము, ఎదురుగా దేశం ఉంది కదా, కానాను దేశం, అది మనకి చెందుతుందని యెహోవా మనకి వాగ్దానం చేశాడు. వెళ్ళండి, చూడండి, యెరికోలో అడుగెట్టండి, దాన్ని ఎలా ముట్టడి చేయాలో ప్లాన్ తీసుకురండి అని చెప్పి పంపించడం జరిగింది. మీకు తెలిసిన కదే. వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక వేశ్య ఇంటిలోకి వెళ్ళారు. యెహోవా ఆల్రెడీ వాగ్దానం చేసిన తర్వాత ఈ ప్లానింగ్ అంతా ఎందుకు? వేశ్య ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇన్ని నాటకాలు ఎందుకు? ప్రశ్న రావచ్చు. యెహోషువలో నమ్మకం తగ్గిందా? పంపబడిన తర్వాత ఎలినోల్లో ఆ యొక్క నీతి ఉందా? అది వేరే విషయం. దాని దగ్గరికి నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. కానీ
ఆ గోడ వైపు, గోడ దగ్గర సొదోము గమని, ఇప్పుడు ఎరుకో గోడ. ఆ రోజుల్లో ఊరిని కాపాడడానికి గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో నగరాలకి గోడలు ఉండేవి. అక్కడే వ్యాపారాలు, న్యాయాలు, ఎంట్రీ. బయట వాళ్ళు వస్తే అటువైపు నుండే రావాలి. ఎప్పుడు రాజులు ఈ యొక్క గోడల మీద కన్నేసి ఉంచేవారు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు అని తెలిసింది. ఎవరో ఉప్పు అందించారు. ఎవరో ఇద్దరు వచ్చారండి వేగువారు అని ఉప్పు అందిస్తే తనకు అర్థమైపోయింది, వీళ్ళు ఊరికనే రారు. వేగువారు వస్తున్నారంటే వెనకాల దాడులు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోవడమే కాదు, వీళ్ళ యొక్క భూమి, వీళ్ళ యొక్క నగరం అవతల చేతికి వెళ్ళిపోద్ది. అందుకని చెప్పి రాజు తన మనుషుల్ని పంపిస్తాడు. పిల్లలు పెద్దలు మనకు తెలియదు, ఒక దిక్కు 4 దిక్కులో మనకు తెలియదు. కొందరో మనకు తెలుసు, కొందరు. రాజు మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు లోతు ఇంటి దగ్గరికి ఎలాగొచ్చారో వీళ్ళు అలాగే వచ్చారు. మరి ఎంత దూకుడో అల్లరో మనకు తెలియదు, కానీ వచ్చి అడుగుతారు, ఏమమ్మా మీ ఇంటికి ఎవరో వచ్చారంట కదా అని అడుగుతారు. వస్తుంది బయటికి. లోతు ఎంత ధైర్యంగా బయటకు వచ్చాడో రాహాబు అంత ధైర్యంగా బయటకు వస్తుంది. లోతు ఎంత తెలివిగా అయితే ఆ యొక్క దూతలను దాచాడో రాహాబు అంతే తెలివిగా, అంతే మంచితనంతో వీళ్ళని దాచిపెట్టింది. ఏం చెప్పింది? సగం నిజం, సగం అబద్ధం. నిజమేంటి? అవునండి వచ్చారు. అబద్ధం ఏంటి? ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు, ఎందుకు వచ్చారో నాకు తెలీదా? తెలుసు అనే కథకుడు తర్వాత మనకు చెబుతాడు. ఆమెకు తెలుసు. ఇంకా అబద్ధం ఏంటి? ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు, మీరు వాళ్ళ వెనకాల తరిమితే దొరికేస్తారు అని వాళ్ళని తరమగొట్టింది. తరమని చెప్పి వెళ్ళారట, యోర్దాను నది వైపు వెళ్ళారంట. గోడ అవతలు దొరికిపోయారు. ఎందుకంటే అది సాయంకాలం. గమనించండి, సొదోములోను కూడా అది సాయంకాలమే, రాత్రి కాబోతుంది. ఇక్కడ కూడా ఇది రాత్రి అయిపోబోతుంది. వింత ఏంటంటే ఊర్లో ఉండాల్సిన రాజుగారు మనుషులు ఊరు బయటపడ్డారు ఈమె తెలివికి. ఎవరో బయట వాళ్ళు, ఊరు బయట ఉండాల్సిన ఈ వేగు వాళ్ళు నగరంలో ఉన్నారు ఈమె యొక్క మంచితనానికి. దాచింది. ఎక్కడ దాచింది? మిద్ది మీద దాచింది. ఇప్పుడు వెళ్ళింది, పైకి వెళ్ళింది, మిద్ది మీదకి వెళ్ళి, ఓకేనండి వాళ్ళు పంపించేశాను మీరు వెళ్ళండి అని లేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి అని ఇలాగ చెప్తే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఆ రాత్రి దాక్కోవడానికి చోటు వాళ్ళకి కావాలి. బయటకు వెళ్తే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి కదా, పొమ్మనిలే, ఇక్కడే ఉండండి అని అప్పుడు బేరసారాలు ప్రారంభించింది. ఏమంటది గమనించండి. యెహోవా గురించి చెబుతుంది. యెహోవా ఈ నేలను మీకు ఇస్తున్నాడు అని చెప్పి కొంచెం హిస్టరీ చెబుతుందండి. చూస్తున్నాను నేను, న్యూస్ వింటున్నా. ఏంటి? ఐగుప్తు నుండి యెహోవా మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాడో, మీరు బానిసలు,
బానిసలుగా ఉన్న మిమ్మల్ని మేము ఎలా తీసుకొచ్చాడో, యొర్దాను దగ్గర నుండి ఎలా దాటించాడు, అమ్మోరీయుల మీద రాజులపై మీకు విజయాన్ని ఎలాగిచ్చాడు, ఆ యెహోవా గురించి ఆ హిస్టరీ నేను గమనిస్తున్నాను అని చెప్పింది. అని చెప్పి ఒక థియలాజికల్ స్టేట్మెంట్ చేస్తుంది. ఏమంటుందంటే, ఆ యెహోవా, మీ దేవుడైన యెహోవా, ఆకాశం మీద క్రింది భూమి మీద తనే దేవుడు అంటది. అడగొచ్చు, ఏ హిస్టరీ లెసన్ చెప్పిందని విన్నదండి, ఏ న్యూస్ ఛానల్ చూసిందండి, ఎక్కడ చదివిందండి హిస్టరీ? వేసి అంటున్నారు, ఆడదంటున్నారు, గోడ దగ్గర ఆ యొక్క వ్యాపారం చేసుకునే స్త్రీ అంటున్నారు. తనకి ఇంత జ్ఞానం ఎక్కడని మీరు అడగొచ్చు. జ్ఞానితనం. అంతేకాదు, యెహోవాయే ఆకాశమందును కిందున్న భూమి మీద దేవుడు అన్న ఆ యొక్క పరిపక్వత కలిగిన ఆ యొక్క వేదాంతాన్ని, యెహోవా గురించిన విశ్వాసాన్ని తనకి ఎవరు నేర్పించారు? మొదటిసారి కలుస్తుంది ఈ యొక్క హీబ్రూ యొక్క బానిసల్ని. యెహోవా గురించి, యెహోవా యొక్క ఆ కార్యాల గురించి, యెహోవా యొక్క స్వభావాన్ని గురించి, దైవత్వం గురించి ఈమెకి ఎలా తెలుసు? వీళ్ళ కలవక ముందే తెలుసుకుంది. అందుకనే అంటాను జ్ఞాని అని చెప్పి. ఇంకెలాగే ఇక్కడ ఉన్నారు కదా, రేపు వెళ్ళిపోతారు. ఈ మగోళ్ళతో సమస్యలు ఉన్నాయి. మాట నమ్మలేం. మాట ఇమ్మంటుంది. ఇక మాట ఇచ్చే టైం వాళ్ళు ఏమంటుంది? అయ్యా, నేను మీకు ఉపకారం చేశాను, నాకు ఉపకారం చేసే అవకాశం మీకు వస్తుంది. ఈరోజు నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి ఆ రోజున మీరు నాకు ఉపకారం చేయండి. అమ్మ, నాన్న, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లుళ్ళు, వాళ్ళందరికీ మీరు ఉపకారం చేయండి అని. తెలివైందండోయ్. ఏమంటుందంటే, దానికి ఉపకారం చేస్తానన్న మాటకు కోర్స్ మీ ప్రభువు మీద ప్రమాణం చేయండి అని తనకు ఒక ఆనవాలు అడుగుతుంది. ప్రమాణము, ఆనవాలు అంటే అర్థం ఏంటి? నిబంధన. ఎవరితో నిబంధన? వీళ్ళు కాబోయే శత్రువులు, ప్రస్తుతానికి అపరిచితులు. అపరిచితులతోనూ శత్రువులతోనూ నిబంధన చేసే జ్ఞానం, ముందు చూపు ఈ స్త్రీకి ఉంది. అపరిచితులకు, కాబోయే శత్రువులకు దయ చూపించి దాచే గుండె ఈ తల్లికి ఉంది. ఈ వారం చాలా సంఘాల్లో జ్ఞానము గురించి, కనకరము గురించి మాట్లాడతారు. సామెతలు 15 జ్ఞానం 14-15 కూడా ఉంది. జ్ఞానం ఉన్న దగ్గర కనికరం ఉంటుంది, జ్ఞానుల మధ్యన ఉపకారం ఉంటుంది. ఆ జ్ఞానం, ఆ ఉపకారం మనం ఇక్కడ యెహోషువ గ్రంథంలో రాహాబులో చూస్తున్నాం. ప్రభుని జ్ఞానాన్ని పొందుదాం, ఉపకారం చేసే మనసు కలిగి ఉందాం, రాహాబు దగ్గర నేర్చుకుందాం. ఉంటాను మరి, సెలవు.